నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన మహాకవి ఆరుద్ర. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ. శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న భక్తులు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్టలవానిపాలెం మండలం చందోలు బగలాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ భాద్రపద మాసం 2వ ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో భాద్రపద మాసంలో 2వ ఆదివారం అంటే దాదాపుగా వినాయక చవితి ఉత్సవాల్లో వచ్చేటువంటి తొలి ఆదివారం సందర్భంగా అమ్మవారికి వ్యవసాయపరంగా రైతులు కానీ పాడి పంటలు అన్నీ సమృద్ధిగా ఉండాలని, తమ వ్యవసాయ క్షేత్రాలు సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారికి వివిధ రకాల మొక్కుబడులు అంటే పసుపు కుంకుమలు కావచ్చు, పొంగలు కావచ్చు, అలాగే మొక్కుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా వారి శక్తి అనుసారం అమ్మ కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మా దేవస్థానం తరఫున మేము కూడా అమ్మవారికి ప్రార్థన చేస్తూ వచ్చిన భక్తకోటి అందరికీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేయబడిన ప్రసాదాల పంపిణీ కూడా చక్కగా చేయడం జరుగుతోంది. ఈ ప్రసాదాలు సమర్పించిన ఉభయదాతలందరికీ కూడా మేము కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కర్లపాలెం పంచాయతీ గౌడపాలెంలో వినాయక చవితి సందర్భంగా పూజారి పరిమి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, పత్రాల పూజ, అష్టోత్తర శతనామావళి పూజలను చేశారు. భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాటూరి బాజిబాబు, ఏమినేని గోపి, కోసన బాలనాగయ్య, సూరగాని శాంతిబాబు, సింహాద్రి అంకమ్మ, బాజీ గ్రామస్తులు పాల్గొన్నారు. మన కర్ణపాలెం గౌడవారి వాళ్ళు బ్రాహ్మణులు ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు నవాన్నిక దీక్ష 9 రోజుల పాటు పూజలు అందుకొని మరి 9వ రోజు నివారణకి వెళ్తున్నారు. ఇవాళ 5వ రోజు ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి మరి పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కమిటీ వారు ఇవాళ పొద్దున కూడా ఆడపిల్లల చేత, సాయంత్రం చదువుకునేటువంటి మగపిల్లల చేత కూడా ఈ పూజా కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే అందులో భాగంగా ఇప్పుడు స్వామివారికి పొద్దున కూడా ఆడపిల్లల చేత ఈ విశేషమైనటువంటి గణపతి నవరాత్రులు 5వ రోజు పొద్దున కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం అంగ పూజ, పత్రి పూజ, అష్టోత్తరనామ పూజలతో సంపూర్ణమవుతుంది. తర్వాత స్వామివారికి ధూప దీప నైవేద్యాలు ఉంటాయి. జయ బలో గణేష్ మహారాజ్కి. బాపట్ల మండలంలోని సూర్యలంక తీరంలో సముద్ర స్నానం చేస్తూ యువకుడు గల్లంతవుతుండగా పోలీసులు గజ ఈతగాళ్లు రక్షించారు. యువకుడికి మెరుగైన వైద్యం కోసం బాపట్ల పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. యువకుడిని కాపాడిన పోలీసులను గజ ఈతగాళ్లు పలువురు అభినందించారు. బాపట్ల పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శ్రీ సీతారామాంజనేయ భజన బృందంచే కోలాటం నిర్వహించారు. కోలాటం వేసిన వారికి కళాశాల ప్రిన్సిపల్ పత్తిపాటి మోహన్ రావు మెమోంటోలిచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అలేఖ్య, అఖిల, దీప, తేజస్విని, సురేఖ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో సెప్టెంబర్ 2వ తేదీన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్ అభిమానులు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఉయ్యూరు లీలా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షులు మౌలాలీతో కలిసి చందోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 2వ తారీఖున మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం
మరి ఆయన అప్పుడే 16 సంవత్సరాలు మనకి దూరం అయ్యి ఆ కార్యక్రమం మరి 16 సంవత్సరాలు అయినట్టు కూడా లేదు. కానీ మహానేతను దూరం చేసుకొని మనం మరి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి అది చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మరి జలయజ్ఞం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంతో ముందు చూపుతో భావి తరాలకి మరి ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ప్రతి పేదవాడు కూడా ఉచితంగా చదువుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు పెట్టి ఎన్నో పేద బడుగు బలహీన వర్గాలకి అనుగుణంగా కుల మతాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి పదంలో తీసుకురావాలనే ధ్యేయంతో ప్రవేశపెట్టినటువంటి మహానేత ఆశయాలు అనుగుణంగా మరి ఈ రోజున మన ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరు మనందరం కూడా ఆయన యొక్క పెట్టిన సంక్షేమ ఫలాలని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి వారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగుదాడులో నడుస్తూ మరి ఆయన కూడా మరి ప్రతి ఒక్క పేదవాడు కూడా కుల మతాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో మరి చేస్తున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఆయన ఒకసారి స్మరించుకుంటూ రేపు సెప్టెంబర్ 2వ తారీఖున మహానేత వర్ధంతిని ప్రతి గ్రామంలో ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతంగా జరుపుకోవాలని మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మన బాపట్ల ఇన్ఛార్జి మాజీ డిప్యూటీ స్పీకర్ గారి సూచనల మేరకు ప్రతి ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పిట్టలవానిపాలెం మండలంలోని గణేష్ విగ్రహ కమిటీ సభ్యులకు చందోలు ఎస్ఐ ఎం శివకుమార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చందోలు పోలీస్ స్టేషన్లో పిట్టలవానిపాలెం మండలంలోని గణేష్ విగ్రహ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు రకాల సూచనలు చేశారు. బాపట్ల మండలంలోని కొండబొట్లవారిపాలెం గ్రామ రామాలయం వద్ద వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయకునికి పూజల అనంతరం 1200 మంది భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెట్ర వెంకటేశ్వరరావు, రాగం శ్రీరామ్ ప్రసాద్, సోమేశ్వరరావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద గల రైతు బజార్లో రైతులు కూరగాయలు రోడ్డుపై అమ్ముతుండటంతో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది తొలగించారు. రైతు బజార్లో విక్రయించడం వల్ల కొనుగోలుదారులు రావటం లేదని, తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించి నష్టపోవలసి వస్తుందన్నారు. అదేవిధంగా రైతుల వద్ద నుండి మున్సిపల్ పాటదారులు డబ్బులు వసూలు చేస్తున్నారని, అది లేకుండా చూడాలని కోరుతున్నారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం పేరుతో 12 సంపుటాల తెలుగు సాహిత్య ఘనతను, ఘనచరితను ప్రచురించి తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన మహాకవి ఆరుద్ర అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల జమేదార్పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన ఆరుద్ర శతజయంతి సభలో ఆయన పేర్కొన్నారు. త్వమేవాహం, కూనలమ్మ పదాలు, సినీ, వాలి, రాదారి బంగళ వంటి రచనలతో తెలుగు సాహిత్యాన్ని అందంగా అలంకరించిన కవి ఆరుద్ర అని పేర్కొన్నారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ, గాంధీ పుట్టిన దేశమా ఇది, ఎదగటానికెందుకురా తొందర, ధనమేరా అన్నిటికీ మూలం, ఏదో ఏదో అన్నది, ఊహలు గుసగుసలాడే వంటి అద్భుత గీతాలు రచించి తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ, అనువాద చిత్రాల రారాజుగా ప్రసిద్ధి నొందిన రాజశ్రీ దాదాపు 1000 చిత్రాలకు రచన చేశారన్నారు. వారు కురిసింది వాననా గుండెలోన, యమునా తీరమున నన్ను ఎవరో తాకిరి, మామా చందమామ, ఎక్కడో దూరాన కూర్చున్నావు, మధువలకబోసే ఈ చిలిపి కళ్ళు వంటి సుందర గీతాలు రచించి తెలుగు సాహితీ ప్రియులను అలరించారన్నారు. ఈ సభలో ఎం జాకబ్ మర్రి, మాల్యాద్రిరావు, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు ఆరుద్ర మరియు రాజశ్రీల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమగ్రాంధ్ర సాహిత్యాన్ని 12 భాగాలు రచించి ఆంధ్రుల కీర్తిని ఆకాశానికి అంటించిన ఆరుద్ర గొప్ప సినీ కవే కాక ఎన్నో నవలు, కావ్యాలు రచించారు. అందులో సినీ వాలి,
స్వవివాహం వంటివి ముఖ్యమైనది. కోనలమ్మ పలుకులు కాక ఆయన రచించిన రచనలో వందలాది కవితలు, అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుని తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న మహాకవి ముఖ్యంగా ఆరుద్ర అనగానే సినీ సాహిత్యం మనకు తెలుస్తుంది. కానీ సినీ సాహిత్యానికి ఎంత సేవ చేశారో అంతగా మించి తెలుగు భాషలో అనేక గ్రంథాలు, పరిశోధనా గ్రంథాలు, అవిరళ కృషితో వారు చేసినంత సేవ అది ప్రజలకి ఈనాటి తరానికి తెలియక ఒక సినీ రచయితగానే ఆయన చూస్తున్నారు. గొప్ప సుసంపన్నం చేసిన వ్యక్తి. అంతేకాదు ఆయన గొప్ప అభ్యుదయవాదాన్ని తెలుగునాట విస్తరింపజేయడానికి అరసం అనే సంస్థను స్థాపించిన ప్రముఖుల్లో ఆయన ఒకరు. అనువాద చిత్రాల రారాజుగా ప్రసిద్ధి నొందిన రాజశ్రీ అంతగా ప్రజలకు తెలియని కవిగా మరుగున పడ్డారు. వారు దాదాపుగా 1000 చిత్రాలకు రచన చేశారు. వారు ఎన్నో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలను తెలుగులో అనువదించారు. వారు చాలా చక్కటి పాటలు రచించారు. మధు వలకపోసే నీ చిలిపి కళ్ళు, మామ చందమామ, నీ పాపం పండిన నేడు, నన్ను ఎవరో తాకిరి, ఇటువంటి ఎన్నో అద్భుతమైన గీతాలు రచించి తెలుగు. బాపట్లపట్నంలోని విజయలక్ష్మీపురంలో గల శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం వద్ద గల వరసిద్ధి వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని పట్టణపుర వీధుల్లో ఊరేగించారు. అర్చక స్వామి అనిల్ మాట్లాడుతూ 5 రోజుల పాటు స్వామివారి పూజలు దిగ్విజయంగా నిర్వహించామని అన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు అందరిపై స్వామివారి కృప ఉండాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నర్సాపురం చిన్న సుబ్రహ్మణ్యం, మణి, దుద్దేల కేశవ, దుద్దేల నవీన్, దుద్దేల విష్ణు, కంచర్ల అశోక్, దుద్దేల చెన్నకేశవ, మద్దెల బాలు, అసోది రాజశేఖర్ రెడ్డి, దుద్దేల బాలచంద్ర, సురేంద్ర, షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. మన భావపురి పట్టణంలో విజయలక్ష్మీపురం నందు శ్రీ షిర్డీ సాయిబాబావారి మందిరం వద్ద మనం గణపతి నవరాత్ర కార్యక్రమాలు దిగ్విజయంగా 5 రోజులు కూడా పూర్తి చేసుకుని ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు అన్నీ స్వీకరించి ఉన్నారు. అందరికి కూడా గణపతి ప్రథమ పూజ్యుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణపతి స్వామి వారిని అనుగ్రహించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసుకుంటూ ధ్యాన ఆవాహనాలతో పూజలు జరుపుకుంటూ సకల కార్యాలు కూడా విజయం పరంపరంగా కొనసాగించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ విజయలక్ష్మీపురంలో ఈరోజు 5వ రోజు స్వామివారు సకల పూజా కార్యక్రమాలు కూడా అన్నీ ముగించుకొని ఈరోజు ఉద్వాసన పలికి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్వామివారిని ఈరోజు ఉద్వాసన పలికాం. ఈ యొక్క ఉద్వాసన కూడా 5వ రోజు కార్యక్రమం కూడా దిగ్విజయంగా మూసి పూజా కార్యక్రమాలు కూడా అన్ని కైంకర్యాలు కూడా సకల కైంకర్యాలు కూడా దిగ్విజయంగా మూసాయి. 5 రోజుల కార్యక్రమం కూడా దిగ్విజయంగా మూసి స్వామివారు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. బాపట్లపట్నంలోని రైలుపేటలోని శ్రీ మహాలక్ష్మి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మండపం వద్ద ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమాలను కమిటీ సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు. మహాలక్ష్మి తల్లి గుడి దగ్గర ఇది 4వ సంవత్సరం. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరి కోరిక మేరకు రైలుపేట గ్రామంలో పెద్దలు చిన్నలు మొత్తం కలిసి చేస్తామని నిమజ్జనానికి తరలి వచ్చి ఆస్వాదించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు రైలుపేట గ్రామ పెద్దల కమిటీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన మహాకవి ఆరుద్ర. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ. శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.